చిత్రంబాగ్ నటీనటులు సుందర్‌సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్‌సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్‌సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్‌మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రంబాగ్ నటీనటులు సుందర్‌సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్‌సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్‌సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్‌మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా
లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా
రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. 'బాక్' కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా 'బాక్' గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం 'బాక్' నటీనటులు సుందర్‌సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్‌సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్‌సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే 'బాక్'. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక 'బాక్' అనే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెల మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. 'బాక్' కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా 'బాక్' గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం 'బాక్' నటీనటులు సుందర్‌సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్‌సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్‌సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ,
రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే 'బాక్రు'. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివ శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. 'బాక్' కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా 'బాక్' గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం 'బాక్' నటీనటులు సుందర్‌సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్‌సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్‌సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే 'బాక్రు'. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. 'బాక్' కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ
శక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాకు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెల మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాకు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?
గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివ శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్‌సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్‌సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్‌సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్
ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకమా ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడగా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాగ్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ హారర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకమా ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడగా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని.
అది కన్నవాళ్ళకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్ళకి దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇలాంటి విషయాలు తెలిశాయి. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలక ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్ళకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్ళకి దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇలాంటి విషయాలు తెలిశాయి. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలక
ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడగా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్ సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాక్ అనే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హర్రర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడగా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్ సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ
పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇలాంటి విషయాలు తెలిశాయి. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాస్రెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇలాంటి విషయాలు తెలిశాయి. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాస్రెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే
క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హర్రర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు.
ఈ క్రమంలో ఇలాంటి విషయాలు తెలిశాయి. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాస్రెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇలాంటి విషయాలు తెలిశాయి. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాస్రెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు,
వీటివి గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హర్రర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు. వీటివి గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి
ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాక్ అనే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి.
తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే 'బాక్రు'. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్ సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. శివాని అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. 'బాక్' కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా 'బాక్' గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం 'బాక్' నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే 'బాక్రు'. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్ సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. శివాని అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి.
బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాక్ అనే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాక్ నటీనటులు సుందర్సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి.
ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే 'బాకు'. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. 'బాక్' కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా 'బాక్' గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం 'బాక్' నటీనటులు సుందర్‌సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్‌సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్‌సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే 'బాకు'. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్‌సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. 'బాక్' కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి
తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకమా ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడగా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా? శివశంకర్ సుందర్ సి ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్లకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్లకు దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకమా ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్థంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడగా నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమమే కథని ఆసక్తికరంగా మారుస్తుంది. చిత్రం బాగ్ నటీనటులు సుందర్ సి, తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేష్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ. సంగీతం హిప్ హాప్ తమిళ. సినిమాటోగ్రఫీ కృష్ణస్వామి. ఎడిటింగ్ ఫెన్నీ ఒలివర్. నిర్మాతగా రచన దర్శకత్వం సుందర్ సి. తమిళ అరణ్మనై పేరుతో ఫ్రాంచైజీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్ సి. ఇవి తెలుగులోనూ అనువాదమవుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. చంద్రకళ, రాజ్మహల్ తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందించిన 4వ చిత్రమే బాక్రు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గతంలో వచ్చిన సినిమాల్లో భయపెట్టిందా లేదా?
శివశంకర్ సుందర్శ్రీ ఓ న్యాయవాది. అతని సోదరి శివాని తమన్నా. తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది కన్నవాళ్ళకి మింగుడు పడదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్ళకి దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి ఆత్మహత్యకి పాల్పడుతుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ పరిణామాలపై శివశంకర్కి అనుమానాలు రేకెత్తుతాయి. తన సోదరి ఆత్మహత్య చేసుకోదని గట్టిగా నమ్ముతాడు. ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిశాయి? శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక హత్యనా? ఈ పరిణామాల వెనుక బాకానే దుష్టశక్తి ప్రమేయం ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్లపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భయపెడుతూ నవ్వించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంచైజీ కథలు తెరకెక్కుతుంటాయి. బాక్ కూడా అదే తరహా ప్రయత్నమే. ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఓ దుష్టశక్తి తప్ప అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చాం అని చిత్రబృందం చెప్పినా బాక్ గతంలో తెరపై కనిపించిన ఆత్మల్నే పోలి ఉంటుంది తప్ప దాని వెనుక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ప్రభావం చూపించవు. ప్రతీకారంతో కూడిన ఓ సాధారణ హారర్ కామెడీ చిత్రం ఇది. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు కీలకం. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే